హాయ్ అండి. నైట్ నెల్లూరు చూడండి ఎంత అందంగా ఉందో. బాగుంది కదా. వరలక్ష్మి, అన్నమయ్య సర్కిల్ మంచిగా కలర్ఫుల్గా ఎంత బాగుందోనండి. మనం ఎక్కడికెక్కడికో పోయి ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. మన నెల్లూరుని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే చాలు. చూడండి, ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎల్లుంటారు, నందమూరి తారక రామారావు పార్క్. మీరు ఎల్లుంటారు, నేను చూపిస్తానండి మీకు. మన నెల్లూరులోనే ఎన్నో విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, చిన్న చిన్నవి. హ్యాపీగా ఉంటుంది వెళ్ళి చూస్తే. బాగుంది కదా ఫ్రెండ్స్ నైట్ వ్యూ. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పెద్ద షాపింగ్ మాల్స్ ఎన్ని ఉన్నాయో. బీవీ నగర్ నుంచి మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, వెళ్తూ ఉన్నాం. బాటా, వరలక్ష్మి, విఆర్కే సిల్క్స్, ముగ్ధా. ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయండి, ఎన్ని క్లోత్ మాల్స్ ఉన్నాయి. రిలయన్స్ ట్రెండ్స్, ఇక్కడ చాలా బాగుంటాయండి క్లోత్స్. చూడండి, మన నెల్లూరులో మొట్టమొదటి ఫ్లైఓవరు బాగుంది కదా. బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉంటే. ఏదో పెద్ద పెద్ద సిటీస్లో పోతున్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్లైఓవర్ ఎక్కాము, బాగుంది కదా. ఈ ఫ్లైఓవర్ కింద మీరు గమనించండి, పెయింటింగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. చాలా బాగా వేస్తున్నారు పెయింటింగ్స్. నిజంగా ఆ డ్రా చేసిన పెయింటర్స్ ఎంత మంచి స్కిల్డ్ అనుకోవాలి. మీరు గమనించారో లేదో ఒకసారి గమనించండి. ఆ పెయింటింగ్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఎంత మంచిగా డ్రా చేశారంటే ఎక్సలెంట్. వాళ్ళ స్కిల్కి అసలు మనం సెల్యూట్ చేయాలి. అవునండి, అవన్నీ ఇన్బిల్ట్ స్కిల్స్. ఇప్పుడు మనం డ్రా చేయమంటే మనం చేయలేము, అవి దేవుడు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన నెల్లూరు నైట్లో. మీరు రోజు చూసే ఉంటారు, ఇది పెద్ద విషయం కాదు. ఒక్కొక్కసారి కొన్ని మనం రోజు గమనించిన విషయాలే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట చూస్తూ ఉంటే. మనం రోజు చాలా టెన్షన్లో బిజీ లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటాం కదండి. అన్నీ ఒక దగ్గర కానీ సబ్బ మన నెల్లూరు ఇంత బ్యూటిఫుల్గా ఉందా అనిపిస్తుంది అన్నమాట. నైట్ వ్యూ నాకైతే ఇట్లా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకేమి ఇష్టం కామెంట్ చేయండి. నాకు లాంగ్ జర్నీస్ చేయాలన్నా, నైట్ టైం ఇట్లా వెళ్ళాలంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ టైం అండి పిజ్జా హట్ ఇది. మేము ఫస్ట్ టైం అక్కడ టేస్ట్ చేసాం పిజ్జా. జోయల్ చిన్నోడు ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఫస్ట్ టైం పిజ్జా అంటే ఇదా అని చెప్పి. చూడండి మన వెస్ట్ సైడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. వచ్చారా ఫ్రెండ్స్, మీరు విజిట్ చేశారా వెస్ట్ సైడ్? బాగుంటాయి అక్కడ టాప్స్ కానీ పిల్లలకి మంచిగా బాగుంటాయి అక్కడ. కాకపోతే కొంచెం కాస్ట్ అనిపించిందండి నాకు. ఏదైనా స్టార్టింగ్ 599, 1599 టూ మచ్ అనిపించింది. అదే జుడియోలో అనుకోండి ఏదైనా 599. అలేకా స్వీట్స్ అండి, ఇక్కడ భలే ఉంటాయండి స్వీట్స్, మంచిగా క్వాలిటీగా ఉంటాయి. అలేక్యా స్వీట్స్. హాయ్ అండి,
ఇది మన నెల్లూరు రైల్వే స్టేషన్. మేము చదువుకునేటప్పుడు అండి ఎంత చిన్నదిగా ఉన్నిందండి. నెక్స్ట్ దీన్ని ఎంత డెవలప్ చేశారంటే ఇది చూడండి. ఈ లైట్స్ నాకు చాలా ఇష్టం. ఈ లైట్స్ మన ఇండియన్ ఫ్లాగ్ కలర్లో ఎంత బాగుంటాయో. మన నెల్లూరు రైల్వే స్టేషన్ చూడండి. మన ఊరి కన్నా మన సిటీ కన్నా ఇంకా ఏదండి బాగుండేది చెప్పండి. చూడండి ఈ లైట్స్ దూరం నుంచి చూస్తే ఆ వ్యూ ఎంత బాగుంటుందంటే అండి. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రూట్స్ చాలా బాగా అమ్ముతారండి. కొంచెం మనకి తక్కువ రేట్లో కూడా ఇస్తారనమాట. ఇక్కడ కొంచెం హోల్సేల్గా కూడా అమ్ముతారు. ఎవరికైనా ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. చూడండి ఈ సైడ్ కూడా ఇక్కడ బాగా మొక్కలు అమ్ముతారండి. ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ మొక్కలు. ఎవరైనా ప్లాంట్ లవర్స్ ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. నాకు ఈ లైట్లు చాలా ఇష్టం అండి. మన జెండా కలర్లో ఫస్ట్ గ్రీను, మిడిల్లో వైట్, నెక్స్ట్ ఆరెంజ్ చాలా బాగుంటాయి. ఇక్కడ అన్నీ అమ్ముతుంటారండి మీరు గమనించినట్లయితే. నెల్లూరు బ్రిడ్జ్ మీదకి వచ్చానండి. ఇది ఓల్డెస్ట్ బ్రిడ్జ్. బ్రిటిష్ వారి హయాంలో కట్టిన బ్రిడ్జ్ అంటండి ఇది. కొంచెం ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఇది ఓల్డెస్ట్ బ్రిడ్జ్. బ్రిటిష్ వారి హయాంలో కట్టిన బ్రిడ్జ్ అండి. ఇక్కడ నుంచి చూస్తే చూడండి మన నెల్లూరు బ్యారేజ్ ఎంత బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు వెళ్ళి మీకు చూపిస్తాను నేను. ఆ లైటింగ్ కానీ ఎంత బాగుందో అసలు. ఇదైతే ఓల్డ్ బ్రిడ్జ్ అండి. అంటే దీనికి లైఫ్ స్పాన్ అయిపోయినట్టుంది. అందుకు ఆ న్యూ బ్రిడ్జ్ని కట్టారనమాట. ఇది ఏ రివర్ మీద ఉందో మీ అందరికీ తెలుసు కదా. పెన్నా రివర్ మీద ఉంది. మనకు పెన్నాలో ఎప్పుడు వాటర్ ఉంటాయండి. మనకి ఆ సోమశిల నుంచి వాటర్ వదిలినప్పుడు పెన్నాలో ఉంటాయి. ఏదైనా హెవీ రెయిన్స్ పడినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు పెన్నాలో వాటర్ ఉంటాయి. చూడాలంటే వాటర్ మనం పెన్నా రివర్లో ఈ రైనీ సీజన్లోనే, తర్వాత మనం చూడలేము. అండి ఇదిగో అండి మనం నెల్లూరు బ్యారేజ్ దగ్గరకు వచ్చేసాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ నెల్లూరు బ్యారేజ్. చూడండి ఎంటర్ అయిపోయాం మనము. నెల్లూరు బ్యారేజ్. ఈ బ్రిడ్జ్ భలే ఉంటుందండి. చూడండి లైటింగు. బాగుంది కదా. ఇక్కడ ఓల్డెస్ట్ టెంపుల్ ఉందండి. ఫేమస్ టెంపుల్ రంగనాయకుల వారి గుడి బాగా ఫేమస్. అదిగోండి వాటర్ బాగా వచ్చినాయండి. వాటరు రేపు డే టైంలో వస్తాను నేను, వచ్చి మీకు చూపిస్తాను.
చూడండి ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. నెల్లూరు బ్యారేజ్. ఇక్కడ నుంచి చూస్తే నెల్లూరు సిటీ అంతా కనిపిస్తుందండి. వాటర్ చూడండి, ఫుల్గా వాటర్ ఉన్నాయండి. చూడండి ఫిషింగ్ చేస్తున్నారు అందరు అక్కడ కూర్చొని. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ భయంగా ఉంది. వాళ్ళైతే ఎంత ధైర్యంగా అక్కడ కూర్చోన్నారో చూడండి, కూర్చొని ఫిషింగ్ పడతా ఉన్నారు. చూడండి ట్రైన్ వెళ్తూ ఉంది. చూడండి మన రిలయన్స్ డిజిటల్, ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి. మంచి క్వాలిటీ, ఇంకా అంబానీ గురించి చెప్పాలా, మంచి క్వాలిటీగా ఉంటాయి ఏది కొనుక్కోవాలన్నా. ఫస్ట్ మనకి వచ్చిన సూపర్ మార్కెట్ ఇదే కదా, రిలయన్స్ మార్ట్.